షామీర్పేట్ మండలం తుర్కపల్లి గ్రామంలోని కోకట్పల్లి బ్రాంచ్కి చెందిన మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు సోమవారం ధర్నా నిర్వహించారు. అంతకుముందు పాఠశాల కళాశాల విద్యార్థులు హాస్టల్ నుండి తుర్కపల్లిలోని రాజీవ్ రహదారి వరకు ప్రిన్సిపల్ మారాలి, ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రాజీవ్ రహదారిపై బైఠాయించారు. అనంతరం హాస్టల్ గేట్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తినే అన్నం సరిగ్గా లేదని, నెలకోసారి మార్చాల్సిన ఫుడ్ మెనూ మార్చడం లేదని, నీటి సమస్య తీవ్రంగా ఉందని, అపరిశుభ్రత తాగునీటితో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 500 మంది విద్యార్థులకు గాను 2 బాత్రూంలు మాత్రమే ఉన్నాయని, అవి కూడా సరిగ్గా లేవని చెప్పారు. ఇప్పటికైనా తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. విద్యార్థుల ధర్నాపై ప్రిన్సిపల్ షీలా మాట్లాడుతూ గత సంవత్సరం వరకు ఎలాంటి సమస్యలు లేవని, ఈ సంవత్సరం మాత్రం బియ్యం వలన ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. బాత్రూంలకు డోర్లు బిగించమని, మరికొన్ని బాత్రూంలకు పని జరుగుతుందని చెప్పారు. నీటి సమస్య ఉందని, గ్రౌండ్ వాటర్ తగ్గిపోవడం వల్లే సమస్య తలెత్తిందని, వీటన్నిటిని సమస్యలపైన ఉన్నత అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె చెప్పారు. అన్నం అయితే బాగట్లేదు, నూకలు ఉంటుంది. పక్క స్కూల్కి అయితే ఒకటే బోర్ ఉంది, మాకు 3 బోర్లు ఉన్నాయి కానీ వాటరే వస్తలేవు. రోజు డ్రింకింగ్ వాటర్ బయట నుంచి తెప్పిస్తారు, సఫిషియెంట్గా లేదు. చెప్తేమో అవుతుంది అని చెప్తారు కానీ అవుతలేదు. మళ్ళీ పోయినసారి సమ్మర్కి వెళ్ళేటప్పుడు 200 అని అందరి దగ్గర కట్ చేసారు, డోర్ ఫిక్స్ చేస్తామని. పొద్దునేమంటుంది ప్రిన్సిపల్ మేడం ఏమో మా చేతిలో ఏముండదు, బిల్డింగ్ ఓనర్ వచ్చి పెట్టియాలి, ఇంకా డోర్స్ కూడా ఫిక్స్ చేయలేదు సార్. డోర్స్ లేవు, ట్యాప్స్ లేవు. బాత్రూంలో 2 బాత్రూమ్ ఉన్నాయి, ఒకటి బాత్రూమ్ తెరిస్తే దానిలో ఒకటే ట్యాప్ ఉంటుంది, 2 బాత్రూమ్ ఉంటాయి సార్. డోర్ మీద దేనికి ఉండవు. స్నానం చేయడానికి కూడా అవ్వలేదు. పొద్దున గేమ్స్ ఆడటంలో కొంచెం లేట్ అవుతుంది సార్, అయితే స్నానం చేయడం కూడా లేదు. చెప్తుంటేమో ప్రిన్సిపల్ పేరు శీలారాం, స్కూల్ పేరు ఎంజేపీ కుమ్మర్పల్లి బ్రాంచ్ గురుకుల. మధ్యాహ్నం పొద్దున ఇట్లా సేమ్ ఇత్తులు ఉంటుంది సార్. మధ్యాహ్నం స్టాఫ్ టీచర్స్ మొత్తం ఉంటారు కాబట్టి మధ్యాహ్నం ఒకటి మంచిగా పెడతారు సార్, అన్నీ పెడతారు. నైట్ మళ్ళీ కంటిన్యూ మొత్తం ఇత్తులు వాటర్లో సాంబార్లో 4 బకెట్స్ 4 బకెట్స్ 5 బకెట్స్ వాటర్ వస్తుంది సార్. మొత్తం చప్పగా ఉంటుంది, లేకుంటే ఎట్లనే ఉంటుంది, పప్పు లెక్కనే ఉంటుంది సార్. అది ఏమేసారు కూడా వెళ్ళదు సార్. బాత్రూమ్ డోర్స్ అంటారా 2 ఫ్లోర్లు ఉంటాయి, 2 ఫ్లోర్లలో ఒకటే డోర్ ఓపెన్ చేస్తారు. ఒక ఫ్లోర్లో ఒకటే ట్యాప్, 2 బాత్రూమ్. మొన్న కలెక్టర్ వస్తుందంటే ఎప్పటికప్పుడు పొద్దున ఇట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే జల్దీ పోయి తుర్కపల్లికి డోర్స్ పట్టుకొని వచ్చి రిపేర్ చేయించారు సార్. రిపేర్ 4 తెచ్చి 2 దాచిపెట్టి సార్. ఇంకా రూమ్లు ఉంటాయి, 2 దాచిపెట్టి 2 ఫిక్స్ చేయించారు. అది కూడా సగం ఫిక్స్ చేయించారు. ట్యాప్లో ఒక్కటే ట్యాప్ సార్, ఒకటే ట్యాప్. అన్నీ తాను చేయాలి, బట్టలు విండాలి. ఇదన్నీ ఖాళీ ఉంటాయి సార్. మొత్తం డోర్ ఉన్నాయి, పోవాలంటే 1 ఇంకాలు ఉండి పోవాలి సార్. మస్తు ఇబ్బంది అయితే. మళ్ళీ లేట్ అయితే ఏమో స్టేడియం బయటికి బయట మొత్తం ఖాళీ ఉంది. ఇక్కడ పోనిస్తే ఎందుకు కొడుతారు, బాతులు లేవా మీకు అది అంటారు, డోర్ లేవు అది అన్నట్టు మీది కొడతారు సార్. నా పేరు కే భాస్కర్ సార్, నేను బ్రాంచ్ నుంచి వచ్చాను సార్. ఇక్కడ అంతా ఏం బాగా సార్, ఫుడ్ ఏం బాగాలంతా. అడిషనల్ కలెక్టర్ వస్తే కూడా ఆమె చెప్పినాము, 2 years ఆఫీస్ రాని మేము చెప్పింది, మేము కూడా ఇస్తాను. అది ఇక మళ్ళీ మాత్రం గ్రౌండ్లో అంతా చెత్త అవి అన్నీ ఎక్కిస్తారు సార్. ఈ గ్రౌండ్లో పేపర్స్ అవి మన తినే వచ్చే వల్ల పడిపోయిన అన్నీ మాత్రం ఎక్కిస్తారు సార్. అన్నీ ఆ వాటర్స్ లేవంటే లేట్ మొత్తం సార్. మా క్లాస్లో కూడా ఏం అంత ఊడతారు సార్, క్లాస్ గార్మెంట్స్ కూడా అన్నీ ఏం ఊడతారు సార్. అన్నీ గడ్డి తీపిస్తారు మొత్తం బయట. ఇక గ్రౌండ్లకు అసలు పోనీయారు, బయటికి బాత్రూమ్స్ వస్తే ఇక లోపల పోనీయారు. లాస్ట్ ఇయర్ వరకు కూడా మన ఫుడ్ దగ్గర ఎలాంటి కంప్లైంట్ రాలేదు, ఫుడ్ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ. ఈసారి మళ్ళీ బియ్యం ప్రాబ్లం వలన మరి అది ఏంటో అర్థం అవ్వట్లేదు. ఒకసారికి మంచిగా అవుతుంది, ఒక్కోసారి ఒక్కొక్క రైస్ బ్యాగ్ అట్లా వస్తుంది, అంటే కొంచెం పలుకుండిపోవడం. సరే అనేసి ఎక్కువసేపు పెట్టి వండితే అది మెత్తగా అయిపోతుంది. సో అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. సో మన దగ్గరే అని కాకుండా మనం పక్క స్కూల్లో కూడా అడిగాము, వాళ్ళ దగ్గర కూడా ఇంచుమించు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో నేను అక్కడ నుండి కూడా రైస్ బ్యాగ్స్ తెప్పించాను. ఒకవేళ మన దగ్గరనే రైస్ బ్యాగ్స్ ప్రాబ్లం అయితే మనం అది ఇచ్చేసి వేరే తెచ్చుకోవచ్చు అనేసి. కాకపోతే ఇది కొత్త బియ్యం అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనేది తెలిసింది. వాష్రూమ్స్ అంటే నేను ఆల్రెడీ లెటర్ పెట్టాను మన ఓనర్కి, వర్క్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు.
ఆల్రెడీ రోడ్స్ కొన్ని ఫిట్ అయ్యాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. నిన్న కూడా బోర్ వాటర్ అది కొంచెం వాటర్ మనకి గ్రౌండ్ లెవెల్ వాటర్ తగ్గింది అనేది అర్థమవుతుంది. లాస్ట్ టైం ఈ సమస్య లేకుండే, ఓన్లీ సమ్మర్ టైంలో కొంచెం మనం వాటర్ షార్టేజ్ వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే స్టార్టింగ్ నుండి మనకి స్ట్రెంత్ కూడా పెరిగింది, దానితో ఈ గ్రౌండ్ వాటర్ కొంచెం ఇది కాకపోవడం వల్ల మనకు బోర్ వాటర్ ప్రాబ్లం వస్తుంది. సో నీళ్ళు తగ్గాయి. మేము ఓనర్తో మాట్లాడాము, నిన్న వచ్చి వాళ్ళందరూ చెక్ చేసుకొని వెళ్ళారు. ఒకవేళ వాళ్ళు ఇంకా దించితే కిందికి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటే అట్లా చేస్తామన్నారు, లేదు అంటే మళ్ళీ వేరే బోర్ కొరకు ట్రై చేస్తామని అష్యూరెన్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో అది కూడా ప్రాసెస్లోనే ఉంది. 10 days బ్యాక్ అడిషనల్ కలెక్టర్ వచ్చారు కదా, 10 days బ్యాక్ సార్ మన 9th వచ్చారు. అయితే ఆ రోజు వచ్చిన రోజే డోర్లు బాగా చేయించారు. అది కూడా కొన్ని డోర్లే, మిగతా వాటికి చేయించలేదు అని వాళ్ళ పిల్లలు చెప్తున్నారు. ఆ రోజే వచ్చినందుకు కాదు సార్, ఆ రోజే వర్క్ స్టార్ట్ అయింది, ఆ రోజు నుండే స్టార్ట్ అయింది. కాబట్టి వాళ్ళ దగ్గర డోర్స్ కూడా లేవు. ఆయన డోర్స్ అయినట్టు తెచ్చి ఫిట్ చేస్తానని చెప్పి వాళ్ళు వెళ్ళారు, ఉన్న డోర్స్ తెచ్చి ఫిట్ చేశారు. ఇంకా మిగతాయి రానున్నాయి, కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రానున్నాయి. కోట్ల ప్రాజెక్ట్ అని కాదు సార్, పక్క స్కూల్ కాదు సార్, పక్క స్కూల్ వాళ్ళకు కూడా మనము గమనించట్లేదు సార్. ఆల్రెడీ పెట్టాము లెటర్ కూడా.